పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులతో ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ పై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులంతా డిమాండ్ చేశారు. తెలంగాణ హాస్టళ్లలో కుళ్ళిన వంట సరుకులు కూలే స్థితిలో భవనాలు ఉన్నాయన్నారు. 1200 మంది విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అటు విద్యార్థుల అవస్థలు ప్రస్తుత తెలంగాణ సీఎంకు పట్టడం లేదని అన్నారు. సీఎం రేవంత్ నుంచి కనీస స్పందన కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో వివిధ కారణాల వల్ల 51 మంది విద్యార్థులు చనిపోయారని, సీఎం వెంటనే స్పందించి హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ నగర శాఖ ఆధ్వర్యంలో నిత్యం ఏదైతే వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుందో దానికి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులకై తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతా ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ రోజు 1200 మంది విద్యార్థులు అమరులైతే మాత్రమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కుళ్ళిపోయిన కూరగాయలు, ముక్కిపోయినటువంటి బియ్యం, కూలిపోతున్నటువంటి గోడలు, నిత్యం దోమలతో విష జ్వరాలతో బాధపడుతూ నిత్యం దోమలతో సాహసం చేస్తూ ఎంతో మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్న కూడా విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 51 మంది విద్యార్థులు చనిపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆయన అన్న పరిస్థితి ఎందుకు గుర్తు చేసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ కు పట్టినటువంటి గతి నీకు కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నీ ఇంట్లో నీ మన్మడికో, నీ మన్మరాలికో, నీ భార్యకో, నీ పిల్లలకో